దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఆమెన్. దేవుడిచ్చిన ఈ శ్రేష్టమైన శనివారపు విజ్ఞాపన ప్రార్థన కుడికిన బట్టి ప్రభుకే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఆమెన్. ప్రభునందు అత్యంత ప్రియులైన దేవుని బిడ్డలైన మీకు నా నిండు హృదయపూర్వకపు వందనాలు, ప్రత్యేక పుష్పములు తెలియపరుస్తున్నాను. దేవుని యొక్క శ్రేష్టమైన మాటలు మనం ఆలకించడానికి ముందు దైవజనులు కొండూరు సుబ్బారావు గారు వచ్చి ప్రార్థన నిమిత్తం క్లుప్తంగా ప్రార్థన చేస్తారు. తర్వాత కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటలు మనం శ్రద్ధగా ఆలకిద్దాం. అనుకున్న సమయానికి ముగించుకుందాం. ఘనమైన తండ్రి, వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ యొక్క సాయంకాల సమయంలో విజ్ఞాపన ఆరాధనలో మీరు తోడై నడిపిస్తూ ఉన్నారు. సంఘ బిడ్డలను బలపరిచారు, దైవ సేవకులను బలపరిచారు నాయన. అయ్యా, అప్పటి వరకు పాటలలో ప్రార్థనలో మహిమ పొందారు నాయన. విజ్ఞాపన ఆరాధనలో కూడా మీరు తోడై నడిపిస్తూ ఉన్నారు. మీ దాసులు చెప్పబడుతున్నటువంటి వర్తమానంలో మీరు నడిపించండి. పరిశుద్ధాత్మ కొమ్మరింపు దయచేయి నాయన. వాక్య శక్తిని అనుగ్రహించండి. వినగలిగిన చెవి గ్రహించి హృదయం కూడా దయచేయి నాయన. నాతో మాతో మీరు మాట్లాడి మహిమ ఘనత ప్రభావాలన్నీ మీరు పొందుకొనమని క్రీస్తు పేరట వేడుకొని స్తుతించి ఆరాధిస్తా ఉన్నాను తండ్రి. హల్లెలూయా. ప్రార్థించిన దైవజనులకు ప్రత్యేకమైన వందనాలు, శుభములు తెలియపరుస్తున్నాను. కీర్తనలు 6వ కీర్తన. నేను మూలుగుచు అలసి ఉన్నాను, ప్రతి రాత్రియు కన్నీరు విడుచు నా పరుపు తేలజేయుచున్నాను. నా కన్నీళ్ల చేత నా పడక కొట్టుకొని పోవుచున్నది, విచారము చేత నా కన్నులు గుంటలు పడుచున్నవి. నాకు బాధ కలిగించు వారి చేత అవి చివికి ఉన్నవి. యెహోవా నా రోదన ధ్వని వినియున్నాడు. పాపము చేయువారులారా, మీరందరూ నా యొద్ద నుండి తొలగిపోవుడి. 9వ వచనం కూడా చదువుదాం. చాలు, ఇంతవరకు చాలు, సరిపోయింది. మంచిది. ఇక్కడ కీర్తనలు 6వ కీర్తనలో మనం చూడగలిగినటువంటి మాటలు చూస్తుంటే, నేను మూలుగుచు అలసి ఉన్నానని కీర్తనకారైనటువంటి దావీదు భక్తుడు తెలియపరుస్తున్నాడు. ఎందుకు మూలుగుచున్నాడు, ఎందుకు అలసి ఉన్నాడంటే, తను నిత్యము ప్రభు సన్నిధిన ప్రభు యొక్క పాదాలు పట్టుకొని ప్రార్థనా జీవితము కలిగి ఉంటూ కన్నీరు విడుస్తూ ప్రార్థిస్తున్నట్టుగా లేఖనములు మనకు తెలియపరుస్తూ ఉన్నాయి. ప్రతి రాత్రి కన్నీరు విడుచు నా పరుపు తేల చేయుచున్నాను అంటున్నాడండి. ఇక్కడికి మనం గమనించాల్సింది ఏంటంటే, ప్రార్థన చేయండి అంటే చాలామంది ప్రార్థన చేస్తాం. కన్నీటి ప్రార్థన చేసేటువంటి ఆ అనుభవం ఎవరైతే కలిగి ఉంటారో వారు కన్నీటిని నా ప్రభు బాష్పపు బిందువుగా మార్చును గాక. హల్లెలూయా. గొవ్వవలే నాకు రెక్కలున్న ఎడల, భక్తిని యొక్క కోరిక ఆశ 2 రెక్కలున్న ఎడల అని మాటలు తెలియపరుస్తున్నాడండి. ఈనాడు మనం కూడా చూస్తూ ఉంటే, దేవుడు కనుక మనకు ఒక అవకాశం ఇచ్చి మీరు రెక్కలు కలిగి ఎగరండి అన్నారనుకోండి, కొద్ది దినాల మటుకి ప్రభు యొద్దకే ఎగురుతాం. కొద్ది దినాలు గడిచిన తర్వాత ఏమైందంటే, ఎటు కూడా వెళ్ళే ప్రార్థనేగా, వెళ్ళే ప్రభు దగ్గరికేగా, ఒకసారి ఇడిపోయి చూద్దాం అనుకుంటాం. అవునా కదా? కానీ కన్నీటి ప్రార్థన కలిగి ఉన్నటువంటి వారి యొక్క జీవితంలో ప్రతి శోధన వచ్చినా, సమస్యలు వచ్చినా, భయములు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, నిట్టూర్పులు వచ్చినా, వేదనలు వచ్చినా, శోధనలు వచ్చినా, నీవు ప్రభువు చెంత కార్చిన కన్నీరు దేవుడు విలువ కట్టి, తద్వారా మనకున్న ప్రతి బంధకాలు దేవుడు తొలగించును గాక. హల్లెలూయా. మొదటి మాట మనం చూడగలిగితే, ద్వితీయోపదేశకాండము భయభక్తులు కలిగి ఉండే వారంగా మనం ఉండాలంటే ఆజ్ఞలన్నిటినీ అనుసరిస్తే మనకు మేలు. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయము 29వ వచనాన్ని చదువుకుందామండి. వారికి వారి సంతానమునకు నిత్యము క్షేమము కలుగునట్లు వారు నాయందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నిటినీ అనుసరించు మనస్సు వారి కుండిన ఎడల మేలు. హల్లెలూయా.
అంటే మనము దేవుని యందు భయము భక్తి కలిగి ఉండే మనసు మనం కలిగి ఉంటే అది మనకి మేలుగా దేవుడు మారుస్తాడు. ఈనాడు మనకి భయము భక్తి ఎవరు కలిగి ఉంటున్నారంటే ప్రభు చిత్తము ప్రకారము జీవించేవారు, ప్రభు యొక్క ప్రణాళికలో ఉన్నవారు, ప్రభువుని ఆరాధించేవారు, ప్రార్థించేవారు, కొనియాడేవారు, మహిమపరిచేవారు ప్రభు యందు మాత్రమే భయము భక్తి కలిగి ఉంటారు. కీర్తనలు 128వ కీర్తనలు మనం చూస్తూ ఉంటే యెహోవా యందు భయము భక్తి కలిగి ఉండి వారు ఎలాగూ ఆశీర్వదింపబడతారు. వారి చేతుల పనులు ఆశీర్వదింపబడుతుంది, వారి కుటుంబాలు దీవించబడతాయి, వాళ్ళ పిల్లలు భోజనపు బల్ల చుట్టూ ఒలివలే మొక్కల వలె ఉంటారు. వారి ప్రార్థన సియోను నుండి దేవుడు ఆలకిస్తాడు, సియోను నుండి దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు. కనుక ఈ దినాల్లో మనం గమనిస్తూ ఉంటే దేవుని యందు మాత్రమే భయము భక్తి కలిగి ఉండేటువంటి వారముగా మనం ఉండాలి. కీర్తనలు 31:19 నేను చదువుతాను, గమనించండి. భయభక్తులు గల వారికి గొప్ప మేలుడు దేవుడు దాచి ఉంచాడండి. భయభక్తులు గలక మనం కలిగి ఉంటే అనేకమైన మేలులు మనం పొందుకుంటాం. ఈనాడు కొన్ని జీవితంలో సమస్యలు, ఇబ్బందులు, లేకపోతే ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఎందుకు వస్తున్నాయంటే ఒకవేళ నీవు భయము భక్తి కలిగి లేనటువంటి స్థితిలో ఉన్నావేమో. ఆనాడు అబ్రహాం, ఇస్సాకు, యాకోబు మొదలుకొని దేవుని యొక్క బిడ్డలందరూ కూడా దేవుని యందు మాత్రమే భయము భక్తి కలిగి ఉన్నారు. తద్వారా వారి జీవితాల్లో మేలులు పొందుకున్నారు. కనుక మొదటి పాయింట్, మనము కూడా దావీదు వలె ఉన్నతమైనటువంటి స్థితిని పొందుకోవాలన్నా, దావీదు యొక్క జీవితం బట్టి మనము కూడా మన శ్రమలు, మన బాధలు, ఇబ్బందుల నుంచి విడుదల పొందాలన్నా ప్రాముఖ్యంగా మొట్టమొదటి మాట దేవుని యందే మనము భయము భక్తి కలిగి ఉండాలి. పాయింట్ నెంబర్ 2, ప్రార్థన వాక్యము. అపోస్తుల కార్యము 6వ అధ్యాయము 4వ వచనం చదువుదామండి. అయితే ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక, చూడండి, వాక్యం ఎందును ప్రార్థన ఎందును ఎడతెగక ప్రభు యొక్క చిత్త ప్రకారము మనం వాటి విషయమై గైకునే వారంగా ఉండాలి. మనము ప్రతినిత్యము దేవుని బిడలుగా ఉండవలసిన 2 రెక్కలు ఏమిటంటే, మొదటి రెక్క ప్రార్థన, రెండవ రెక్క వాక్యము. ఈ 2 విషయములో మనము దేవుని చిత్త ప్రకారము జరిగించాలనే ఆలోచన కలిగి ఉంటే నీవు రెక్కలు లేకపోయినప్పటికీ నీవు రెక్కలు కలిగినటువంటి ఆత్మీయ అనుభూతి పొందుకునే అట్టి కృప దేవుడు దయచేయను గాక. హల్లెలూయా. రాసుకోండి, సమయాన్ని బట్టి చదువుతున్నాను. యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనంలో చూస్తూ ఉంటే, మీ యందు నా మాటలను నేను మీ యందును నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, మీకు ఇవ్వబడుతుందండి. అంటే దేవుని మాటలు మన మధ్య ఉండాలి, దేవుడు మనతో ఉండాలి. తద్వారా మనం చేసే ప్రార్థన ఆయన ఆలకిస్తాడు. మీరు ఏది అడుగుతారో అది అన్నీ కూడా దేవుడు ఇచ్చువాడై ఉన్నాడు. సామెతలు 28:9 మనం చూస్తూ ఉంటే, ధర్మశాస్త్రమును వాక్యమును వినని వాని ప్రార్థన హేయము. దేవుని వాక్యము వినని ప్రార్థన హేయము, చదవని ప్రార్థన హేయము. అంటే వాక్యానుసారమైనటువంటి జీవితం మనం కలిగి ఉండకుండా ప్రార్థన చేసి ప్రభు ఇదిగో నా ప్రార్థనని ఆలకించు అంటే ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు అని అనొచ్చాము దేవుడు. లేకపోతే మన ప్రార్థన వినని వాడిగా ఉండొచ్చు. ఇంకో మాట మనం చూస్తే లూకా సువార్త 6:46లో వాక్యము వినకుండా ప్రభువా ప్రభు అని పిలుచువాడు పరలోక రాజ్యములో చేరడు. 6:46 తర్వాత రాసుకోండి మీరు. కనుక రెండవదిగా దావీదు కోరిక 2 రెక్కలు ప్రతి క్రైస్తవుడు కలిగి ఉండాలి. మొదటిగా మనము దేవుని యొక్క 2 రెక్కలు పొందుకోవాలంటే మొదటిగా భయము భక్తి కలిగి ఉండేటువంటి జీవితం మనం కలిగి ఉండాలి. రెండవదిగా ప్రార్థనా జీవితం కలిగి ఉంటూ అట్ ద సేమ్ టైము వాక్య పరిచర్యలో, వాక్యము ధ్యానించుటలో, వాక్యము వినుటలో ఆత్మ సంబంధమైనటువంటి అవగాహన మనం కలిగి ఉండాలి. చివరి మాట, 3వ మాట మనం చూస్తే 2వ రెక్కలుగా ఇక్కడ మనకు చూపిస్తుంది. 1 విశ్వాసము, 2 క్రియలు. హల్లెలూయా. రెండవదిగా మొదటిగా మన దావీదు కోరిక 2 రెక్కలు గల ప్రతి క్రైస్తవుడుగా మనం ఉండాలంటే మొదటిగా భయం ఉండాలి, రెండవదిగా భక్తి ఉండాలి. 2వ పాయింట్లో మొదటిగా ప్రార్థన జీవితం కలిగి ఉండాలి, రెండవదిగా వాక్య పరిచర్య చేయాలి, మూడవదిగా విశ్వాసము కలిగి ఉండాలి, క్రియలు కలిగి ఉండాలి. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము
యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 26వ వచనం చదువుకుందామా? ప్రాణము లేని శరీరం ఎలాగూ మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసమును మృతమే. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, నీవు దేవుని యందు విశ్వాసం లేనటువంటి భక్తి కలిగి ఉన్నా ఉపయోగం లేదు. దేవుని యందు విశ్వాసం లేనటువంటి ప్రార్థన నువ్వు కలిగి ఉన్న ఉపయోగము లేదు. కనుక ప్రాముఖ్యంగా మనము దేవుని యొక్క ఉన్నతమైనటువంటి కృపావరాలు పొందుకోవాలన్నా, దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకోవాలన్నా, దేవుని యొక్క పరలోక రాజ్యములో నిత్య జీవ గ్రంథములో మన పేర్లు లిఖితం అవ్వాలన్నా ఈ 3 పాయింట్స్ ప్రకారం, అనగా మొదటిగా భయము భక్తి మనం కలిగి ఉండాలి, రెండవదిగా ప్రార్థన జీవితం, వాక్య పరిచర్య వాక్య ధ్యానం మనం కలిగి ఉండాలి, మూడవదిగా విశ్వాసము కలిగి ఉండాలి, అదేవిధంగా క్రియలు కూడా ప్రభువుకి ఇష్టకరంగా ఉండాలి. అందుకని సూటిగా దేవుడు తెలియపరుస్తున్నటువంటి మాట, ప్రాణము లేని శరీరం ఎలాగూ మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసమును మృతము. అంటే మనం బ్రతికి ఉన్నామంతే. నువ్వు దేవుని యందు విశ్వాసం కనపరచలేకపోయినటువంటి స్థితి ఉంటే నువ్వు కేవలం భూమి మీద బతికి ఉన్నావంతే. నువ్వు దేవుని యందే పూర్తి విశ్వాసము కలిగి ఉంటూ ఆయన ఉన్నతమైనటువంటి ఆలోచన తలంపులు నడిపింపులు నువ్వు కలిగి అనేక మందికి నీ క్రియల ద్వారా ప్రభువుని మయంపరిచే స్థితి నువ్వు కలిగి ఉండలేకపోతే నువ్వు ఒట్టి మాత్రమే బ్రతికి లోకంలో భూమి మీద భారంగా ఉన్నట్లే. అందుకనే కొన్ని సందర్భాల్లో మనం చూస్తూ ఉంటే అబ్రహాము విశ్వాసము క్రియలు గలవని తెలియపరుస్తుందండి. అబ్రహాముకు ఉన్నటువంటి విశ్వాసం ఏంది? ఇస్సాకును బలిగా ఇవ్వటానికి కూడా వెనుకంజ వేయలా. ఈనాడు నువ్వు దేవుని మందిరానికి వస్తున్నావు కదమ్మా, వస్తా బ్యాంకులో ఒక 10,000 తీసుకొని రామ్మా, లేకపోతే బీరోలో 10,000 తీసుకొని రామ్మని వరకు అన్నారనుకోండి. ఎవరో చదువుతూ నేను అన్నాను అనుకోండి, ఏంది పాస్టర్ గారు 10,000 అంటాడు ఏంది అంటే, ఈ 10,000 పెట్టి ఏం చేసుకుంటాడు ఏందో. అవునా కదా? అంటే ఉదాహరణకి మామూలు జరుగుతున్న పరిస్థితులు. కొంతమంది తెలియపరిచేటువంటి మాటలు ఏంటంటే, దేవుడు నిన్ను దీవించాలన్నా, ఆశీర్వదించాలన్నా, కనపరచాలన్నా, కొనియాడాలన్నా, ఇదిగో ఒక టీవీ యాడ్ ఇవ్వాలి. ఆ టీవీకి యాడ్కి ఎంత అయితే మీకు తెలుసు, అడిగే ఆయనకి తెలుసు. కనుక మన విశ్వాసం ఎలాగ ఉండాలంటే, విశ్వాస సంబంధమైనటువంటి జీవితాన్ని మనకు దయచేసిన దేవుని యందు పూర్తి విశ్వాసము, భక్తి, యథార్థత, నీతి మనం కలిగి ఉంటే ఆ విశ్వాసాన్ని బట్టి ప్రభువుకి ఇష్టమైన జీవితం మనం కలిగి ఉండుదుము గాక. హల్లెలూయా. విశ్వాసం లేకుండా ప్రభువుకి ఇష్టలై ఉండుట అసాధ్యం. ఇంకా మనం చూస్తూ ఉంటే మన విశ్వాసంలో క్రియలు ఉంటేనే సంపూర్ణమై ఉంటుందండి. మనం పూర్తిగా దేవుని యందు విశ్వాసం ఉంచి ఆ పని జరిగించాలి, ఆ క్రియలు జరిగించాలి. తద్వారా ఆ క్రియలు దేవుడు మన పక్షాన జరిగిస్తాడు. ఉదాహరణకి ఎవరిదైనా పెళ్ళి వివాహం చేస్తాను అనుకోండి, ప్రభువా ఈ పెళ్ళి నీవే జరిగించాలి, నీవే ఉండాలనుకున్నావు అనుకోండి, వాతావరణం ఎలా ఉన్నప్పటికీ వాన పడదు, ఎండ ఎలాగున్నప్పటికీ ఇబ్బందులు రావు. ఎందుకంటే మొదటిగా మనం ఏం చేసాం? దేవుడు ఈ పెళ్ళి జరిగిస్తున్నాడు, వివాహం అన్ని విషయంలో ఘనమైందని దేవుడు తెలియపరిచాడు కనుక ఆయన చిత్త ప్రకారం ఈ వివాహం జరిగిస్తున్నాం కనుక దేవుడు చూసుకున్నటువంటి ఆ విశ్వాసము నీవు కలిగి ఉంటే చాలు. నీ హృదయ రంగంలో ఉన్నటువంటి విశ్వాసాన్ని బట్టి ప్రభువు కార్యము జరిగిస్తాడు. హల్లెలూయా. దేవుని నమ్మటం, విశ్వాసం, క్రియలు చాలా ప్రాముఖ్యమై ఉన్నది. కనుక ప్రియులరా, దావీదు కోరిక 2 రెక్కలు ప్రతి క్రైస్తవుడు కలిగి ఉండాలి. ఈనాడు 2 రెక్కలు కంటే ఏదో పక్షుల వల్లే 2 రెక్కలు కట్టుకొని మనం పైకి ఎగరాలని కాదు. అవునా కదా? 2 రెక్కలు కలిగిన విశ్వాసం అంటే రెక్కలు ఎట్ట కట్టుకోవాలి, ఎట్ట చేసుకోవాలని ఆలోచన కలిగి ఉంటారేమో. మన జీవితంలో మొదటగా భయం ఒక రెక్క, భక్తి ఒక రెక్కై ఉండాలి. ఈ రెండిటి మీద మనం శ్రద్ధ కలిగి ఉంటే ఆటోమేటిక్గా ప్రభు యొక్క ఉన్నతమైనటువంటి ఆలోచన, తలంపులు, ఉద్దేశాలు మనం కలిగి ఉంటాం. రెండవదిగా మొదటిగా ప్రార్థన వీరులుగా మనం ఉండాలి. రెండవదిగా వాక్యము పరిచర్య, వాక్యము ధ్యానించే వారంగా మనము ఉండాలి. ఇతరులకు వాక్యము తెలియపరిచే వారంగా మనము ఉండాలి. మూడవదిగా విశ్వాసము, క్రియలు కలిగి ఉండాలి. వీటి విషయంలో కనుక మనం తొలగిపోకుండా ఉంటే ఆనాడు దావీదు కోరిక 2 రెక్కలు కలిగిన ప్రతి క్రైస్తవుడు కలిగి ఉండాలని ఏ రీతిగా దావీదు తెలియపరిచాడో అట్టి కృప దేవుడు మనకు దయచేసి ప్రతి విషయంలో కూడా దేవుడే మనకు తోడుగా ఉండి తన ఉన్నతమైనటువంటి కృప, కాపుదల, క్షేమము ప్రభు నిండారా మనకు దయచేయను గాక. ఆమెన్. పరిశుద్ధాత్ముడి మాటలన్నిటినీ మన వినికిడిలో ఆశీర్వదించి దీవించును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, మహోన్నతుడ, మా దేవ, మా తండ్రి, మీకే స్తోత్రాలు, వందనాలు ప్రభా. ఇదిగో తండ్రి,
ఈ శనివారపు విజ్ఞాపన ప్రార్థనా కూడిక తండ్రి ఇంతవరకు క్రమముగా మర్యాదగా మీరు తోడై ఉండి నడిపించిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. ఇదిగో నీ దాసుడిని అయినా ప్రభా, కొండూరు నాయన తండ్రి రబ్బుని గారిని అయినా ప్రభా, కొండూరు ప్రాంతం నుంచి మీరు నీ సన్నిధిని నడిపించారు. తన కుటుంబ వ్యవస్థలో, పరిచర్లో, రాకపోకల్లో, సమస్త విషయాల్లో మీరు జయము దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఇదిగో ఆ శృంగారపాడులో ఉన్నటువంటి స్థలం విషయంలో అద్భుతంగా నీ బిడ్డకునైనా తండ్రి ఆ పరిచర్యకు స్థలము వచ్చుటకు మీరు కృప చూపించుదురుగాక, బలపరచుదురుగాక. నీ దాసుడి యొక్క ఆలోచన, తలంపులు, ఉద్దేశాలు సమస్తము మీరే తన పక్షాన ఉండి నడిపించుదురుగాక. ఇదిగో నీ బిడ్డలు విశ్వాసాలను బట్టి ప్రార్థిస్తున్నాను. వారిని దీవించండి, ఆశీర్వదించండి. వారి కుటుంబాల పరంగా, ఇదిగో బిడ్డల పరంగా సమస్త విషయాలుగా మీరే తోడే ఉండి బలపరచండి తండ్రి. ఈరోజు మీరు సూటిగా మాట్లాడినటువంటి మాట, దావీదు కోరిక 2 రెక్కలు ప్రతి క్రైస్తవుడు కలిగి ఉండాలని తెలియపరిచావు. ఇదిగోనైనా ప్రభా, భయభక్తులు కలిగి ఉన్నటువంటి, ఆ రెక్కలు కలిగి ఉన్నటువంటి జీవితం, అంటే ఆజ్ఞలను అనుసరించే మేలైనటువంటి జీవితం దయచేయండి ప్రభా. ప్రార్థన వాక్యము కలిగి ఉండుట, ఎడతెగక ప్రార్థించుట, ఎడతెగ నీ చిత్తము జరిగించేటువంటి మనసు దయచేయండి తండ్రి. ఇదిగో 3వదిగా క్రియలు, విశ్వాసం అని తెలియపరిచావు తండ్రి. అబ్రహాము కలిగిన విశ్వాసము, ఇదిగో తండ్రి యాకోబు కలిగిన విశ్వాసము, ఇదిగో ఇస్సాకు కలిగిన విశ్వాసము, మోషేకు కలిగిన విశ్వాసము మాకు కూడా దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఇదిగో మా క్రియల ద్వారా మీకు మహిమ వచ్చేటువంటి ఆ కృప దయచేయమని ప్రార్థిస్తూ, ఈ శనివారపు విజ్ఞాపన ప్రార్థన కుడిక మీకు మహిమాధికారంగా ఎంతవరకు జరిగిస్తున్న విషయాన్ని బట్టి మీకే స్తుతులు, స్తోత్రాలు, వందనాలు తెలియపరుస్తూ, ఈ ప్రాంత బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి. మందిర పనుల విషయంలో కూడా సహాయం దయచేయమని ప్రార్థిస్తూ, సమస్త మహిమ, ఘనత, ప్రభావం మీకే చెల్లిస్తూ, నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన, శక్తివంతమైన, ప్రశస్తమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము మా తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి ఉన్నతమైన కృప, పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి సహవాసమును ఈ ప్రాంతంలో కూడినటువంటి బిడ్డలకును, దైవజనుడుకును, సార్వత్రిక సంగమునకును ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము దేవుడు తోడై ఉండి ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి ఉన్నతమైన కృప మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. మీ అందరికీ హృదయపూర్వకపు వందనాలు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.